అహ్మదాబాద్ లోని వస్త్రాల కాలనీ చాలా ఫేమస్. ఇది హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ టైప్ లొకాలిటీ. ధనవంతులు ఉండే ప్రాంతం ఇది. హై సెక్యూరిటీ కూడా ఉంటుంది. రాజకీయ నాయకుల నుంచి వ్యాపారాల వరకు ఉంటారు ఇక్కడ. వస్త్రాల్లో శైలేష్ అనే బిల్డర్ ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శైలేష్ భార్య పేరు స్వాతి. బిల్డర్ గానే కాకుండా ప్రభుత్వ భవనాల కాంట్రాక్టులు కూడా చేస్తూ ఉంటాడు శైలేష్. ఇతను వ్యాపారంలో 100 కోట్లు సంపాదించాడు. ఇంతవరకు బాగానే ఉంది. డబ్బైతే బాగా సంపాదించాడు, కానీ అతని భార్యతోనే చిరాకు మొదలైంది. పిల్లలు స్కూల్ కి వెళ్లగానే స్వాతి కొత్తగా బయటకు వెళుతోంది. అది కూడా తాను ఆఫీస్ కి వెళ్ళినప్పుడు. శైలేష్ ఒక్కసారి బయటకు వెళితే రాత్రి 10 నుంచి 11 గంటల తర్వాతే వస్తాడు. ఎప్పుడో ఓసారి మాత్రమే మధ్యాహ్నం పూట లంచ్ కి వస్తూ ఉంటాడు. వీకెండ్ లో మాత్రం పెంట్ హౌస్ లో ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాడు. ఆ పార్టీకి పొలిటీషియన్స్ నుంచి బిజినెస్ పార్ట్నర్స్, ఆఫీసర్స్ కూడా వస్తుంటారు. ఇటు శైలేష్ భార్య అందంగా తయారై బెంజ్ కార్ లో బయటకు వెళుతుందనే విషయం కూడా అతనికి చాలా ఆలస్యంగా తెలిసింది. ఒకసారి తాను వేరే ఫ్రెండ్స్ తో బిజినెస్ పని మీద వెళుతూ ఉండగా కారులో వెళ్తూ స్వాతి కనిపించింది. వెంటనే ఫోన్ చేశాడు. ఆమె తాను ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని చెప్పింది. నిజమే చెప్పింది అనుకున్నాడు. స్వాతి కూడా స్పాంటేనియస్ గా సమాధానం కరెక్ట్ గా చెప్పడంతో శైలేష్ కు ఏ అనుమానం రాలేదు. అయితే స్వాతి ఫోన్ పలుమార్లు బిజీ అని వచ్చింది. అతనికి మొదట భార్యను అనుమానించాలంటే బాధ అనిపించింది. తాను దారి తప్పుతున్నానేమో అని అనుకున్నాడు. దేవత లాంటి భార్య మీద లేని అనుమానం పెంచుకుంటున్నానా అనుకున్నాడు. అయినా అనుమానం పెనురోగం. ఒకసారి మనసులోకి ఈ రోగం చొరబడితే దానిని తగ్గించడం ఎవరి తరం కాదు. శైలేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంతలా అనుమానం పెరగడానికి మరో కారణం కూడా ఉంది. ఇంటికి ఉన్న వాచ్మెన్ ను హఠాత్తుగా తొలగించింది స్వాతి. దాదాపు 10 ఏళ్లుగా నమ్మకంగా ఉంటున్న వాచ్మెన్ ను భర్తకు చెప్పకుండా తీసేసింది. ఎందుకని భార్యను అడిగితే చెప్పిన పని వినడం లేదు, తాగి వస్తున్నాడు, ఎదురు మాట్లాడుతున్నాడని వాచ్మెన్ పై కంప్లైంట్ చేసింది. శైలేష్ ఏమో వాచ్మెన్ ను ఇంటి దగ్గరే ఉంచుకునేందుకు ప్రయత్నించాడు. అతనికి ఫోన్ చేస్తే, మేడం నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతోంది సార్, నేను ఉండలేనన్నాడు. నీకు జీతం పెంచుతాను ఉండమని కోరినా ఆ వాచ్మెన్ వినలేదు. అంత మంచి వ్యక్తి ఎందుకు వెళ్లిపోయాడా అని కంగారు పడ్డాడు శైలేష్. ఎందుకంటే తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నందుకు సదరు వాచ్మెన్ కూతురు పెళ్లికి ఆర్థికంగా సాయం కూడా చేస్తారని గతంలో మాట కూడా ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకోవాలనుకున్నాడు శైలేష్. అయినా సరే, నీ కూతురు పెళ్లి అయ్యేటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పు, నేను సాయం చేస్తాను, మర్చిపోకని చెప్పాడు. పని లేకుంటే నా కంపెనీ ఆఫీస్ దగ్గరకు రావాలని కూడా చెప్పుకొచ్చాడు. ఆ సదరు వాచ్మెన్ కూడా సరేనన్నాడు. అయినా ఆ వాచ్మెన్ రాలేదు. డబ్బు కంటే మాటకు విలువిచ్చే వ్యక్తి అతను. ఇంటికి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా సరే శైలేష్ కు సమాచారం ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు అతను లేడు. మరోవైపు భార్య కొత్త కొత్త బట్టలు వేసుకుని హాట్ డ్రెస్సులతో తిరుగుతోందని గుర్తించాడు. ఇక శైలేష్ తన ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ ఏరియాకు అవసరం లేదు. చాలా సెక్యూరిటీ ఏరియా, చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. దీంతో అసలు తన భార్య ఏం చేస్తోంది, నేను లేనప్పుడు బయటకు ఎందుకు వెళుతోంది అని తెలుసుకోవాలి అనుకున్నాడు. రహస్యంగా తన గదిలోనే టెక్నీషియన్ ని పిలిపించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఈ విషయం ఆమెకు తెలియదు. అయితే ఆ కెమెరాతో తన ఫోన్ ద్వారా ఆ గదిలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు. సరిగ్గా సీసీ కెమెరా ఏర్పాటు చేసిన మరుసటి రోజు మధ్యాహ్నం 1:30కు శైలేష్ కు భార్య స్వాతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లంచ్ కు వస్తున్నారా అని అడిగింది. తాను రావడం లేదని చెప్పాడు. ఆ వెంటనే తన ఫోన్ లో కెమెరాను ఆన్ చేసి చూశాడు. సరిగ్గా ఫోన్ పెట్టేసిన 10 నిమిషాలకు స్వాతి తన బెడ్రూమ్ లో పడుకుంది. ఓ వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. ఇద్దరు మొత్తం బట్టలు విప్పేసి శృంగారంలో మునిగిపోయారు. ఆ వీడియో చూడగానే అతనికి చెమటలు పట్టాయి. ఎందుకంటే భార్య మోసం మాత్రమే కాదు, అక్కడ నమ్మిన ప్రాణ స్నేహితుడు నితిన్ కూడా ఉన్నాడు. బిజినెస్ పార్ట్నర్ గా చేసుకున్నందుకు నితిన్ ఏకంగా తన భార్యతో అక్రమ బంధం పెట్టుకున్నాడు. మరోవైపు మధ్య తరగతికి చెందిన స్వాతి అందం చూసి పెళ్లి చేసుకున్నందుకు ఆమె మరో వ్యక్తితో బెడ్ పై సరసాలు పరికిస్తోంది. వారిద్దరూ రసపట్టులో ఉండగానే కాల్ చేశాడు శైలేష్. కానీ స్వాతి ఫోన్ ఎత్తలేదు. అరగంట తర్వాత స్నానం చేసి మెల్లిగా బయటకు వెళ్లిపోయాడు నితిన్. గంట తర్వాత అదే ఆఫీస్ కు వచ్చాడు. ఏమీ తెలియనట్టే నితిన్ అక్కడ సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ శైలేష్ మాత్రం ఏమీ అనలేదు. ఎందుకంటే గొడవ పెట్టుకుంటే కోట్ల వ్యాపారం దెబ్బతింటుంది. ముందుగా భార్యను దారిలో పెట్టుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత సరాసరి ఇంటికి వెళ్లి తాను చూసిన వీడియో స్క్రీన్ షాట్స్ ను భార్య ముందు పెట్టాడు. ఆమె కన్నీరు పెట్టుకుని తప్పైందని కాళ్ల మీద పడింది. కానీ శైలేష్ ఆమెను ఒళ్ళు హోనమయ్యేలా కొట్టాడు. నీకు నేను నచ్చకపోతే వదిలేసి వెళ్లిపోవాల్సింది, నేను విడాకులు ఇచ్చేవాడిని, నా పెళ్లాంగా ఉంటూ నా ఫ్రెండ్ తో ఇలాంటి సంబంధం పెట్టుకుంటావా అంటూ తిట్టాడు. మరోసారి తప్పు చేయనని చెప్పింది. పిల్లల కోసం నేను నిన్ను వదిలేయడం లేదు, కేవలం పిల్లలకు తల్లిగా ఇంట్లో ఉండమని హెచ్చరించాడు శైలేష్. మరోవైపు బిజినెస్ లో ఉన్న పార్ట్నర్ నితిన్ కు మరునాడు విషయం తెలిసిపోయింది. శైలేష్ చూశాడని తెలుసుకున్న నితిన్ ఏమీ మాట్లాడలేదు. ఓ లాయర్ ని పిలిపించి వ్యాపారంలో విడిపోకుండా వేర్వేరు ఆఫీసుల నుంచి వేర్వేరు ప్రాజెక్టులు చూసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ వచ్చే ఏడాది నుంచి విడిపోవాలని శైలేష్ తన నిర్ణయం చెప్పేశాడు. నితిన్ కు అక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు. అలాగే ఇటు స్వాతికి బయటకు వెళ్ళడానికి లేదు. నితిన్ ఇంటికి వచ్చే ఛాన్సే లేదు. మొత్తం మీద స్వాతి నితిన్ల అక్రమ బంధానికి చెక్ పెట్టేశాడు శైలేష్. అతనికి కోపం వస్తే చంపినా చంపుతాడని
వారికి తెలుసు, చాలా బ్రోతల్ గా ఉంటాడు. కానీ పిల్లల కోసం భార్య చేసిన పనికి మాలిన పనిని క్షమించాడు. పైగా తన సర్కిల్లో పరువు పోతుందని వెనక్కి తగ్గాడు. దాదాపు 2 నెలలు దూరంగా గడిపారు నితిన్ స్వాతి. ఒక రోజున నితిన్ రహస్యంగా బ్యూటీ పార్లర్ దగ్గర కలిసి వేరే ఫోన్ ఒకటి ఇచ్చి వెళ్ళాడు. వీలున్నప్పుడు మాట్లాడమని చెప్పాడు. స్వాతి కూడా చాలా తెలివిగా ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడేది కాదు, దానిని రహస్యంగా దాచిపెట్టింది. ఇంట్లో ఎక్కడెక్కడో కెమెరాలున్నాయనేది ఆమె అనుమానం. దీంతో బట్టలు తీసుకుని వెళ్లేటప్పుడు బాత్రూమ్ లోకి వెళ్లి ప్రియుడితో మాట్లాడేది. ఇంట్లో ఆమె తప్ప ఎవ్వరు ఉండేవారు కాదు. పని వాళ్ళు 12 గంటలకు వెళ్లిపోతారు. సాయంత్రం 5 గంటలకు వస్తారు. వచ్చిన పై అంతస్తులకి ఎవరో రారు. అయినా సరే వీరిద్దరూ కలవడం అస్సలు కుదరడం లేదు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చేశారు. శైలేష్ ను చంపేస్తేనే మనకు వీలవుతుందని స్వాతి చెప్పింది. తాను కూడా అదే అనుకుంటున్నానని చెప్పాడు నితిన్. మరి లేట్ ఎందుకు? తొందరగా చంపితే ప్రతిరోజు మనం ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను, నాకు నువ్వు కావాలని చెప్పింది. ఎందుకంటే భర్త లేకపోయినా ఇక్కడ కోట్ల ఆస్తి ఉంది. ఇటు నితిన్ కూడా కోటీశ్వరుడే. దీంతో శైలేష్ ను చంపేందుకు రంగంలోకి దిగాడు నితిన్. రియల్ ఎస్టేట్ లో పరిచయమైన క్రిమినల్ ద్వారా యాసిన్ అలియాస్ కనియోని కలిశాడు నితిన్. శైలేష్ ను చంపాలని ఫోటో చూపించాడు. ఇతన్ని చంపితే చాలన్నాడు. చివరకు 10 లక్షలకు ఒప్పందం కుదిరింది. వెంటనే 10 లక్షలు చేతులు పెట్టేశాడు నితిన్. వారంలో పని కానిచ్చేయాలన్నాడు. 4 రోజులు శైలేష్ ను చంపేందుకు తన సహచరుడితో కలిసి యాసిన్ ప్రయత్నించినా కుదరలేదు. దీంతో స్వాతి ఓ ఐడియా చెప్పింది. ఉదయం 6 గంటలకు జాగింగ్ కి వెళతాడు, ఆ టైంలో చంపేయమని చెప్పింది. దీంతో ఒక రోజు రెక్కీ చేశారు. 5:30 నుంచి 6 గంటల వరకు కాలనీలో రెక్కీ చేస్తూ తిరిగారు. జూన్ 24 ఉదయం 6 గంటలకు టీ షర్టు ట్రాక్ ప్యాంట్ వేసుకుని రెగ్యులర్ మాదిరిగానే జాగింగ్ కోసం బయటకు వచ్చాడు శైలేష్. అతను మెయిన్ రోడ్డు మీదకు అలా రాగానే ట్రక్ తో గట్టిగా ఢీ కొట్టి వెళ్లాడు యాసిన్. శైలేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. దారిన వెళ్లేవారు అంబులెన్స్ కు ఫోన్ చేసి హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ శైలేష్ చనిపోయాడు. పోలీసులకు ఆసుపత్రి యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో 9 గంటలకు చేరుకున్నారు. క్రైమ్ సీన్ కు ఒక టీం వెళ్లగా చనిపోయింది ఎవరా అని వెతకడం మొదలుపెట్టింది ఇంకో టీం. అయితే ఆసుపత్రిలోని డాక్టర్ అతన్ని గుర్తుపట్టి శైలేష్ గా చెప్పాడు. బిల్డర్ శైలేష్ గా అతను బిజినెస్ సర్కిల్ లో చాలా పాపులర్. విఐపీల నుంచి వివిఐపీల వరకు ఎంతో మందికి ఫామ్ హౌస్ల నుంచి విలాసవంతమైన ఇళ్ల వరకు కట్టించి ఇచ్చాడు ఈ శైలేష్ అని చెప్పుకొచ్చాడు ఆ డాక్టర్. దీంతో వెంటనే పోలీసులు అతని భార్యకు సమాచారం ఇవ్వగా ఆమె రోదిస్తూ ఆసుపత్రికి చేరుకుంది. క్రైమ్ సీన్ కు దగ్గరలోని సీసీ కెమెరాను గమనించగా అది ప్రమాదంగా భావించారు పోలీసులు. ఆ ట్రక్ కోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. సరిగ్గా శైలేష్ చనిపోయిన తర్వాత పోలీసులకు అనుమానం వచ్చింది. ఎందుకంటే కనీసం తమకు న్యాయం చేయాలని గాని ఆ ట్రక్ డ్రైవర్ ని పట్టుకోవాలని గాని ఎవ్వరూ కూడా ఫిర్యాదు చేయలేదు. భార్య స్వాతి కూడా పోలీసులు ప్రశ్నించినా ఆమె సరిగ్గా సమాధానం చెప్పలేదు. తమకు ఎవరిపైనా అనుమానం లేదు, యాక్సిడెంట్ అని మేము నమ్ముతున్నామని చెప్పింది. ఎక్కడే పోలీసులకు అనుమానం కలిగింది. తామే అలా నమ్మడం లేదు, ఇది హత్యేమో అనుకుంటున్నాం. మరి స్వాతి ఎందుకు అలా చెప్పిందని మరో ప్రత్యేక టీం అప్పుడు దిగింది. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు ఆ దారిలోని సీసీ కెమెరాలను గమనించగా ట్రక్ వైపు నుంచి అనుమానించదగ్గ విషయాలేమీ కనిపించలేదు. ఆ ట్రక్ ఒకే స్పీడ్ తో వెళుతుంది. కానీ ముందు రోజు సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించగా ఓ వ్యక్తి తచ్చాడుతూ కనిపించాడు. దీంతో అనుమానం బలపడింది. శైలేష్ ఇంటికి వెళ్లి అతని ఫోన్ తో పాటు స్వాతి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాతికి అనుమానం వచ్చి తమ వాచ్మెన్ మీద అనుమానం ఉందని చెప్పుకొచ్చింది. కొన్ని నెలల క్రితం తనతో గొడవ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పింది. పోలీసులు ఆ సదర వాచ్మెన్ ప్రశ్నించారు. కానీ ఎలాంటి అనుమానించదగ్గ ఆధారం దొరకలేదు. ఇటుపక్క స్వాతి ఫోన్ మొత్తం క్లీన్ గా ఉండడంతో డిలీటెడ్ డేటాను రిట్రీవ్ చేసేందుకు టెక్నికల్ టీం ను పంపారు. కానీ ఈ లోపు శైలేష్ ఇంటికి ఎదురుగా ఉన్న ఓ పోలీస్ అధికారి తన ఇంటి సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. శైలేష్ హత్య జరిగిన రోజు 6:30కు వారి ఇంటికి నితిన్ రావడం గమనించారు. అతను దాదాపు గంట సేపు అక్కడే ఉండి వెళ్లిపోయాడు. దీంతో నితిన్ కాల్ డేటాను పరిశీలించారు. ఓ అనుమానాస్పద నంబర్ కు అతను కాల్ చేశాడు. స్వాతి నంబర్ కు మాత్రం కాల్ చేయడం లేదు. దీంతో సదరు ఫోన్ ఎక్కడ ఉందా అని గుర్తించారు పోలీసులు. సిగ్నల్ ట్రాక్ చేయగా ఆ రోజు అది శైలేష్ ఇంట్లోనే ఉన్నట్లు చూపిస్తోంది. దీంతో మఫ్తీలో ఉన్న పోలీసులు నితిన్ ను అదుపులోకి తీసుకుని తొక్క తీయడంతో అసలు విషయం మొత్తం కక్కాడు. అంతేకాదు స్వాతి ఫోన్ లో ప్రియుడు నితిన్ తో చేసిన రంకు వ్యవహారం కూడా బయటపడిపోయింది. ఇద్దరిని జైలుకు పంపించారు పోలీసులు. పాపం శైలేష్ పిల్లలు అనాథలయ్యారు. కోట్ల ఆస్తులన్నా వారికి ప్రస్తుతం శైలేష్ తల్లి మాత్రమే దిక్కైంది. ఎందుకంటే స్వాతి తల్లిదండ్రులను బంధువులను దగ్గరకు రానివ్వలేదు బంధువులు. వారిపై దాడి చేయడంతో ఎవరు అటువైపు కూడా రాలేదు. అలా ఒక అద్భుతమైన కుటుంబం క్షణికమైన చర్మసుఖం కోసం పాడైపోయింది. భార్యలే భర్తలను చంపుకుంటూ కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇలా ప్రతిరోజు ఇవే వార్తలు. కాకపోతే కాస్త స్క్రిప్ట్ వేరంతే. మరి ఈ క్రైమ్ స్టోరీకి టైటిల్ మీరే కమెంట్ పెట్టండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.